పంకజం ఏమిటండి ఏమైంది? ఏమీ లేదు పంకజం, ఇదిగో డబ్బు తీసుకో. ఏమిటో ప్రతి నెల 1వ తారీఖుకి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఇచ్చినట్టు డబ్బు అయితే ఇస్తున్నారు. ఇలా ఊరికే తీసుకోవాలంటే నాకు చాలా బాధగా ఉంటుందండి. మళ్ళీ రేపు వస్తారుగా పంకజం, అప్పుడు చూద్దాంలే. ఏంటంటే బాబు గదిలో కెలకుండా వచ్చేస్తున్నారా? నిన్నెవరు చూడమన్నట్రా? అదేంటండి బాబు మీ బాగోగులు చూసి నేను కాదైతే చూడండి, ఎవరన్నా మందు తాగి సొమ్ము పోగొట్టుకుంటారో లేకపోతే ప్యాకెట్ ఆడి సొమ్ము పోగొట్టుకుంటారో, అది కాకపోతే గుర్రాలాటాడి సొమ్ము పోగొట్టుకుంటారు. మీరేంటండి బాబు మొత్త పుణ్యానికి సొమ్ము పోగొట్టుకుంటున్నారా? ఎందుకో కానీ అక్కడ దాకా వెళ్ళాక భయవేసేస్తుందిరా. చూడండి, దీన్నే నరాల బలేనత అంటారు. ఎవరైనా డాక్టర్ చూపించుకోండి, లేకపోతే ఊరు గుప్పునుంటది. ఆగండి బాబు, మీరు అలా నిలబడ్డారంటే గడ్డం గీసేస్తాను అంతే. గీయించుకున్నానే మీ నాన్న చేత. మా నాన్న చేత గీయించుకున్నారా? మీ నాన్నకి నీకు తేడా ఏమిట్రా? మా నాన్న అయితే గొరుగుతాడు, నేనైతే గీస్తానండి. గీకడానికి కొరగడానికి తేడా ఏమిట్రా? బోళ్ళ ఉందండి, ఉంచుకోవడానికి కాపురం చేయడానికి ఎంత తేడా ఉందో అంత ఉందండి. అంతఃపుర రాజకుమారి వస్తుంది. ఇంకా చూస్తారేటండి బాబు, వెంటనే వెళ్ళి చెయ్యెట్టేసుకోండి. కొడుతుంది ఎవరా? అందుకే మిమ్మల్ని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారండి. మీరు మకాడు అనిపించుకోవాలంటే ఆడదాన్ని చేయి పట్టుకోవాలి, మా నాన్న చెప్పాడండి. ఏం పుల్లపై ఇలా వచ్చా? పెద్ద పైన అనిపించుకుందామని. ఏంటిరా ఉగిపోతా? వచ్చావా? నేను గడ్డం గీస్తే మా పుల్లపై కనపడతావా? నీ దేవుణ్ణి ఆయన్ని సమానంగా గౌరవిస్తే ఆలయం నుంచి నన్నే బహిష్కరించాడు. స్వామి పూజలన్నీ ఆయనే స్వయంగా చేసుకుంటున్నాడు. అందుకే పగ, ప్రతీకారం, కసి, కక్ష. ఆహా, ఇది రెవల్యూషన్ అంటే. మనిషి అన్నవాడు ఆ పాటి తిరగబడాలయ్యా. రే మంత్రి, సన్నాయి పట్టుకు నువ్వు, మధ్యలో పట్టుకు నీ కొడుకు తప్ప 3వ వాడు నాకు లేడు రాడు అన్నావు కదా. చూడు, 3వ మనిషి వచ్చాడు. అదిగో 4వ మనిషి కూడా వచ్చాడు. ఏమిట్రా అదేమిట్రా? బురదలో పడ్డ గీత పడ్డలాగా ఏమిట్రా అవతారం? బ్రహ్మణ్ గారు తమ్ముడు రవిదేవి చేదోడుగా వచ్చి నన్ను పట్టుకుని కుప్ప నూర్చినట్టు నూర్చేశాడు. నేను గడ్డం చేసిన ఈ మనిషిని పట్టు కొట్టడమా? నువ్వు గడ్డం గీసావు కాబట్టే కొట్టాడు. ఏడ్చాను నడుమైరా, కోడిపిల్ల వచ్చి గద్దని ఎక్కిరించిందట. అసలు గేరడం గురించి నీకేం తెలుసా? ప్రపంచంలో ఎన్ని రకాల క్యాపింగ్లు ఉన్నాయో నీకేమైనా తెలుసా? సమ్మర్ కటింగ్, డిప్ప కటింగ్, అంట కటింగ్, హీరో కటింగ్, జీరో కటింగ్. సర్లేరా, దేశంలో ఉన్న కటింగ్లన్నీ నీకే తెలుసు. నోర్మై శాస్త్రి, ఇప్పుడు దొరికాడు బ్రహ్మన్న. తప్పు చేసిన తన తమ్ముడి విషయంలో ఏం తీర్పు చెబుతాడో వెళ్ళడుగుదాం. ఆగండి, విషయం ఏమిటో పూర్తిగా విందాం. నాయనా, నువ్వు చేలో కోత కోస్తుండగా కొట్టాడా? లేదు, కస్తూరి చేతి మీద నా చేత్తో రాస్తుండగా కొట్టాడు. ఊరి దౌర్భాగ్యుడా, దాని చెయ్యి నువ్వెందుకు ముట్టుకున్నావురా? చూసారా, తొందరపడి పెడితే మనకే అవమానం జరిగేది, నీ పుత్రరత్నానికే శిక్ష పడేది. అసలు నీకెందుకు పుట్టిందిరా ఈ వెధవ బుద్ధి? నువ్వు మగోడు అనిపించుకోవాలంటే ఆడదాని మీద చెయ్యాలని ఈ ముచ్చాలు రత్తాలే చెప్పారు. ఏం చేయమంటారండి? మీరేమో మేసా కథలు చెప్తారు, అబ్బాయి గారి గురించి ఊరందరూ నానా శాండారపు కథలు చెప్పుకుంటున్నారు. అంచేత ఓ చెయ్యేసి చూడమన్నాను. ఇప్పుడు చూడండి, బుల్లబ్బాయి గారు రోడ్డు అంటే వెళ్తున్నారంటే ఆడోళ్ళు పరా రోడ్డు మీదకి వెళ్ళి చూడన్నానన్నాయి. చెప్పుచ్చుకొని కాదు, మీసముచ్చు కొడతాను. లోపలికి వెళ్ళి స్నానం చేస్తావా?